పథకాలని మీరన్నారు సార్. తెలంగాణలో పథకాలు ఎంతవరకు టీఆర్ఎస్‌కి ఉపయోగపడ్డాయి? ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాక ఈ పథకాల వల్ల ఓట్లు పడతాయా? అంటే ఎంతవరకు దేశవ్యాప్తంగానే చూసాం పథకాలు ఎంతవరకు పని. సజ్జల రామకృష్ణ ఒక మాట అన్నారు, మా ఓట్ బ్యాంకింగ్ సపరేట్గా ఉంది అని చెప్పి కూడా అన్నారు. అంటే ఈ పథకాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగనన్న ఇచ్చిన అన్ని పథకాలు లబ్ధి చేకూరిన వల్ల మాకు ఓట్లే అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. దీన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం? ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ ఏమన్నాడు, నన్ను చూసి ఓటేస్తారు అని అభ్యర్థులు మార్చరు. నా బొమ్మ చూసి ఓటేస్తారు, మారిస్తే ఏంది మార్చపోతే ఏంది. ఓటేసేది పలానా ఎమ్మెల్యేని చూసి కాదు కదా, కేసీఆర్ పాలన చూసి కేసీఆర్ అమలు చేసేటువంటి రైతు బంధు, రైతు బీమా, లేకుంటే మిషన్ భగీరథ, ఆసరా, లేకుంటే ఇంకోటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇన్ని ఎకరో పెట్టాను నన్ను కదా చూసి వేసేది అని అనుకున్నారు. చూసి వేసారు, ఏమేశారు అర్థమైంది. అక్కడ కూడా జగన్ అదే చెప్తున్నాడు, ఎమ్మెల్యేని చూసి కాదు, జగన్ అన్న సంక్షేమ బటన్ నొక్కేది చూసి, పడుతున్న పథకాలను చూసి, వస్తున్న డబ్బులను చూసి, అమలవుతున్న సంక్షేమాన్ని చూసి ఓటేస్తారని. మరి అట్ట అనుకున్నప్పుడు ఎందుకు మారుస్తున్నావు? అది పాయింట్. నేనేది జగన్ అన్న చూసి ఓట్లు వేస్తారంటున్నాను. లోకల్ ఎమ్మెల్యేని చూసి ఓట్లు వేయరు. జగన్ అన్న పాలన అద్భుతం, జగన్ అన్న అమలు చేస్తున్న సంక్షేమాలు మహాద్భుతం, వస్తున్న డబ్బులు పరమా అద్భుతం అని ఇన్ని అనుకున్నప్పుడు అభ్యర్థి ఎందుకు మారుస్తున్నావు అనేది ప్రశ్న. అంటే ఏంటి, సంక్షేమ పథకాలను చూసి ఓటేసే పని అయితే అభ్యర్థిని మార్చక్కర్లా. సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. సంక్షేమ పథకాలే పనిచేస్తాయి అని ఓట్లేస్తారు, నన్ను చూసి ఓట్లేస్తారు అనుకుని కేసీఆర్ మార్చకపోతే ఏమైందో ఇక్కడ చూసాం. మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని నన్నే చూసి ఓట్లేస్తారు అనుకుంటూనే క్యాండిడేట్లు మారుస్తున్నాడు జగను. నన్నే చూసి ఓట్లేస్తారని ఇప్పటికీ చెప్తున్నాడు, క్యాండిడేట్ మారుస్తూ కూడా నన్ను చూసి ఓట్లేస్తారు అంటాడు అని పరిస్థితి ఉంది. ఇక రెండో సంక్షేమ పథకాలు ఏం పనిచేసినాయో తెలంగాణలో జరిగిన అనేక బై ఎలక్షన్ చూసాం, హుజూరాబాద్ బై ఎలక్షన్ చూసాం, మునుగోడు బై ఎలక్షన్లో గెలవచ్చు కానీ చావుదెబ్బ కన్నెలొట్టపోయిన పరిస్థితి చూసాం, దుబ్బాక చూసాం. అనేక బై ఎలక్షన్లో సంక్షేమ పథకాలు, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం. సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా అనే దగ్గరికి వచ్చారు ప్రజలు. సంక్షేమ పథకాలు ఏమైందంటే ఆయన ఇంట్లో డబ్బులు ఇస్తాడు, ఆయన ఎవడైచ్చినా ఇస్తాడు. ఇప్పుడు ఆగుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగుద్దా, కళ్యాణ లక్ష్మి ఆగుద్దా? ఇట్లాగే మాట్లాడుకున్నారు. కాబట్టి దానికి రెట్టింపిస్తారు తప్ప ఆపుతాడని ఎవడు అనుకోవడం. కాబట్టి సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయంటే పని చేయమని అంటారు. కానీ కొన్ని సందర్భాలు ఏం చేస్తాయంటే సంక్షేమ పథకాల కన్నా యాటిట్యూడ్ కన్నా పనిచేస్తాయి. నీ బిహేవియర్ అంటే నీ మనిషి యొక్క యాటిట్యూడ్, ఎవరిని కలవకపోవటం, ఎవరిని లెక్క చేయకపోవటం, నిరంకుశంగా వ్యవహరించడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద కక్షాదింపు రాజకీయాలు పూనుకుంటాం, నిర్బంధాన్ని ప్రయోగించడం, లేకుంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మొత్తం సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని అసలు అభివృద్ధి కుంటుపడటం, రాజధాని లేకుండా చేయటం, రోడ్లు లేకుండా ఉండటం, ఒక్క కొత్త పరిశ్రమ రాకపోవటం, ఉపాధి అవకాశాలు లేకపోవటం, ఇవన్నీ కూడా పనిచేస్తాయి కదా. నేను డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్లు వేస్తారంటే ఓటుకి 5,000 ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు. మన తెలంగాణలో ఓటుకి 5,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు. మనం చెప్తుంటారు, ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ 100 కోట్లు 105 కోట్లు ఖర్చు పెట్టాడు, లేదంటే ఇంకొక ఆయన ఇంకొక ఇంత పెట్టాడు అని. డబ్బులు పెట్టిన వాళ్ళందరూ గెలిచారంటే గెలవలా. ఓటుకి 5,000 ఇచ్చినోడు ఉన్నాడు, 3,000 ఇచ్చినోడు, 1000 ఇచ్చినోడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి అంటే ఒక్కోసారి డబ్బులు పనిచేయవు, ఒక్కోసారి సంక్షేమ పథకాలు పనిచేయవు, ఒక్కోసారి ఆ వ్యతిరేకత అనేది బలంగా ఉన్నప్పుడు ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటే జగన్ యాటిట్యూడ్ పనిచేయచ్చు, జగన్ యొక్క ఈ 5 సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాలు పనిచేయచ్చు, ఒక్కోసారి రాజధాని లేకుండా చేశాడనే అంశం అప్రయాణ కావచ్చు, లేదంటే అనేక విషయాలు పనిచేస్తాయి కదా. ఒక్కటే సంక్షేమ పథకాలే పనిచేస్తాయి అంటే ఎందుకు ఇంత యాగి ఎందుకు కావాలి, ఇంత అభ్యర్థులు మార్చుకోవాల్సిన అవసరం? ఎక్కడో ఎర్రగొండపాల ఆయన తీసుకొచ్చి కొండేపుల ఆయన తీసుకొచ్చి ఇంకొక చోట, లేదంటే ఎక్కడో ఒంగోలు ఆయన ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ చిలకలూరుపేట అని తీసుకొచ్చి, ఇంకెక్కడికో గుంటూరుని తీసుకుపోయి, ఇంకెవడో శ్రీకాకుళం తీసుకొచ్చి, విజయనగరం తీసుకొచ్చి, వైజాగ్ ఏంది ఇది?